హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి చుట్టిలప్పుడు మా దోస్తు దగ్గరకు పోయి ఉంటే ఇక అక్కడ నుంచి ఒక రోజు ఇక అలసిపోయినాం. ఇక రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి ఇక మెల్లగా చాయ్ తాగి అక్కడ మా ఫ్రెండ్స్ ఉండే కలవడానికి వెళ్ళినట్టుమి. ఇక నేను కళ్యాణ్ ప్లస్ శివానందలో బాబాయ్ ఇక అందరం కలిసి ఒక దగ్గర కలిసినట్టుమి. శివానందలో బాబాయ్ దగ్గర కలిసినట్టుమి అందరం. మేము దాదాపు చాలా రోజుల తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను వెళ్ళడం. అలాని ఇంతకుముందు ఇంటికాడ ఉన్నప్పుడు కలిసి ఉంటే నాకు అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు అప్పుడు చుట్టే వచ్చినాడు కళ్యాణ్ గడు. ఇక అప్పుడు కలిసిన అంటే ప్లస్ ఇక మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడే కలిసిన. ఇంతకుముందు వచ్చినప్పుడు కుదరలేదు కలదందుకి రంజాన్ చుట్టీలల్లో. ఇక ఇప్పుడు బక్రీద్ చుట్టీలల్లో 4 రోజులు చుట్టూ వచ్చిందని ఇటు వచ్చినట్టు. అందరికీ తెలిసే చుట్టీలప్పుడు ఏం చెప్తామని ఇక అందరం కలుసుకొని ఒక దగ్గర కూర్చుండి మెల్లగా డ్రింక్ అయితే చేసినట్టు. డ్రింక్ చేసి ఇంటికాడ ముచ్చట్లు ఏంది ఏం కదా అన్నట్లు అందరం మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే ఇక అందరికీ తెలిసే ఊరోళ్ళు కలిపితే ఎట్లుంటుంది ముచ్చట, వాళ్ళు ఏం చెప్తుండ్రు వీళ్ళు ఏం చెప్తుండ్రు ఇక అవే ముచ్చట్లు ఉంటాయి. ఇక మధ్య మాట్లాడంగా ఇంక మా దోస్తుడు ఫోన్ అయితే వేసిండు. అందరం వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఇక ఫోన్ మాట్లాడుతూ ఈడ మేము అందరం కలిసి ఉంటే నువ్వు లేవు అన్నట్లు ఇక అందరికి ఉంటాయి కదా ఫీలింగ్స్. ఇక అట్లా ఇక కొద్దిసేపు కూర్చున్నాం. ఇక లాస్ట్కి అంత మత్తసేపు అయింది పొద్దున్న నుంచి కూర్చున్నా ఉంటే ఇక సాయంత్రం ఇక లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇక పోల రూమ్ కల్లి వెళ్ళిపోవాలన్నట్లు ఇక వచ్చేసినట్టు. ఆ తర్వాత నేను కళ్యాణ్ రూమ్కి వచ్చిన తర్వాత వినోద్ కూడా వచ్చిన ఉండే కలదందికి. ఇక దాదాపు నేనే బాగా దూరం ఉంటాను అందరికీ. దూరం ఉండట్లా ఇక కలవడం కష్టమైపోతుంది. ఇక నేను సోనాపూర్కి వచ్చినానగానే ఇక్కడ వచ్చిన ఉండే ఆడు వాళ్ళు కూర్చుని ఉంటాడు. ఇటు సైడు నాకు గలదందుకి వచ్చిండు. ఇక ఆడికి వెళ్ళి కలిసి చేసి ఒక దగ్గర ఛాయ్ తాగి ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాడు. ఇక మనకు డ్యూటీలో ఎంత బాధ ఉన్నా ఇక ఊళ్ళని కలిస్తే అదొక ఫీలింగు. ఇక అందరం కలిసిన తర్వాత నీ పని ఎట్లున్నది నా పని ఎట్లున్నది అన్నట్లు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. అరే ఇంటికాడ ఈ టైంలో ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంటే తిరుగుతుంటే చేస్తుంటే అన్నట్లు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇక ఇంకొకటి క్యాంపులోకి వచ్చినాం. ఇక నేను ఇంతకుముందు 5 సంవత్సరాలు ఒక దగ్గర పని చేసినాము. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చిన ఉంటే ఇక బక్రీద్ పండుగకు మనడు సేమియాలు వేస్తుండు. ఇక వాళ్ళకైతే చుట్టూ లేవు, మాకైతే నేన్సుగా ఈ కంపెనీలో ఉన్నప్పుడు చుట్టూలు ఏం బాగా దొరకకపోతుండే. ఇక వేరే దాంట్లో షిఫ్ట్ అయినా కాబట్టి నాకు ప్రతి దానికి మంచి వాళ్ళకి ఎన్ని చుట్టూలు ఉంటున్నాయి మాకు అన్ని చుట్టూ విశేష బక్రీద్ ఇది ఓవరా కానీ వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. లేబర్ క్యాంప్ లో ఎట్లుంటది వంట చేసుకున్నాడు అన్నట్లు ఇది నేను చిన్న అన్ని క్లిప్పులు అయితే తీసిన ఉంటాయి. ఇక అందరికి చూస్తారు అన్నట్లు. చికెన్ ఫ్రై చేసుకుందాం అన్నట్లు ప్రిపరేషన్ చేస్తున్నారు. చికెన్ ఫ్రై అన్నట్లు అందరు అనుకుంటారు ఈ వీడియోలు ఎందుకు ఇవన్నీ పెట్టుడు అని. నేను అందరు ఆలీలు పెడతారు కదా, 1 డే ఇన్ మై లైఫ్, 1 డే ఇన్ మై డే అన్నట్లు. నేనే పెట్టేసింది. దీని పర్పస్ ఏంటంటే 1 డే ఇన్ ద లేబర్ క్యాంపులో చుట్టూన్న రోజు ఏం చేస్తారు అన్నట్లు ఒక చిన్న వీడియో దిగేదానికి ట్రై చేసిన. చుట్టూన్న రోజు ఏం చేస్తాం, కూర బీర తెచ్చుకొని మంచిగా వంట చేసుకుంటాం, తింటాం. అది వంట చేసుకొని తినలోపే సాయంత్రం గడిచిపోతుంది. ఒకవేళ మందు గిట్లా తెచ్చుకున్న వాటికి వంట చేసిన తర్వాత మందుతో కూర్చుంటే నైట్ అయిపోతుంది. మళ్ళీ వీటిలో పార్సల్ కట్టుకొని మళ్ళీ తెల్లారితే డ్యూటీకోబడుతుంది. అట్లా ఈ గల్ఫ్ లైఫ్ అంటే. పొద్దున 5:30కు పోయినంటే మళ్ళీ సాయంత్రం 5:30కు వస్తాం. మళ్ళీ మధ్యలో జర్నీ ఉంటుంది. ఈడనేమో 5:30 డ్యూటీ మనకు 5:30కు చాలా అయింది అనుకో, రూమ్ నుంచి 4 గంటలన్నరకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం రూమ్కి వచ్చేసరికి 5:30 కాడ డ్యూటీ అయిపోతే రూమ్కి వచ్చేసరికి 7 అవుతుంది అనుకో. ట్రాఫిక్ ఇట్లా అంతా చేసి ఇక ఫుల్ టైర్డ్ అయిపోతాం. మనం బరాబరు వండుకోలేకపోతాం మన డైలీ రోజులలో. ఇప్పుడు అగాధం ఖర్చు పెడతాం. ఎందుకంటే అమ్మ నాన్నలు సంపాదించిన పైసలు కాబట్టి మనం అగాధం ఖర్చు పెడతాం. ఈడ మనం సంపాదిస్తున్నాం, అది కొనాలన్నా ఇది కొనాలన్నా కొద్దిగా మైండ్లో పెట్టుకొని ఖర్చు అయితే చేస్తున్నాం మనం. ఇక నిద్ర అంటావా, ఇంటికాడ ఉన్నప్పుడేమో ఎప్పుడన్నా నైట్ 10 వచ్చి వండుకున్నా పొద్దున 7-8 అవుతుంది లేవదంది. ఈడ అట్లా కాదు, మనం 10 వండు 12 వండు, పొద్దున్న డ్యూటీ టైంకి అయితే బరాబర్ లేవాలి. ఒకవేళ డ్యూటీ మిస్ అయిపోయినామా కలాస్ దానికి ఫైన్ వేస్తాడు. 100 రూపాయల 50 రూపాయల కట్ చేస్తాడు. ఇక్కడి ఎందుకు కట్ చేసుడు అన్నట్లు ఎట్లున్నా సరే
వీడియో ఎండింగ్ అన్నట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఇంకా నేను వేరే వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తా. నాకైతే మీ సపోర్ట్ బాగా కావాలి.